Him. ఆయన మీద విశ్వాసం ఉంచి ధైర్యంతో మనం జీవించాలి. Secondly, live a separated life. రెండవదిగా ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలి. Thirdly, led by the Spirit of the Lord. మూడవది దేవుని ఆత్మతో నడిపింపబడాలి. Fourthly, hear His voice. నాలుగవది ఆయన వాక్కుని ఆయన స్వరాన్ని వినాలి. Fifthly, abide in Him and share His life. ఐదవది ఆయనలో నిలిచి ఉండి ఆయన జీవాన్ని. Sixthly, continue in His word. ఆరవదిగా ఆయన వాక్యంలో మనం కొనసాగాలి. Seventhly, whatsoever He saith, obey to Him. ఏడవదిగా ఆయన ఏది చెప్పినప్పటికీ దాన్ని విని విధేయత May చూపించాలి. the Lord help us and fill us all these wonderful qualities so that our union may grow greater till the Lord comes. ఈ గుణగణాలన్నీ మనం కలిగి ఉండి దేవునిలో ఇంకా ఎక్కువగా ఐక్యతలో కొనసాగాలని దేవుడు